అప్పుడు జివో 8185 జివో లెక్క ప్రకారం అయితే 16,000 మొత్తము 20,558 మంది ఉన్నాం మేము. అయితే అప్పుడు 16,758 మంది వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చిర్రు. తర్వాత మేము 3,797 మంది మిగిలిపోయినాం. అంటే వాళ్ళకు కూడా అప్పటికప్పటికే నైట్కే ఇచ్చేసారు వాళ్ళకి. అప్పుడు మాకు మరి ఎందుకు ఆపిరేమో, మేము అఫిడవిట్ ఇచ్చినాము, మా అక్క వాళ్ళ సంతకాలు, మా అన్నదమ్ముల సంతకాలు అందరు ఇచ్చుకున్నాం. ఒకరికి జాబ్ ఇస్తారని చెప్పి మిగతా వాళ్ళకి ఏమన్నా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, మాకేం మీకు జాబ్ ఇస్తున్నామని అడుగుతారు కదా, వాళ్ళకి మేము పైసల పరంగా ఇచ్చుకున్నాము, మళ్ళీ ల్యాండ్ పరంగా కూడా ఇచ్చినాం. అప్పుడు అట్లా కూడా అఫిడవిట్ ఎవరైనా ఇబ్బంది పెడతారని చెప్పి ఇంట్లో అఫిడవిట్ అడిగినా కూడా అఫిడవిట్ కూడా ఇచ్చినాం. మరి అప్పుడు ఇవ్వాల్సింది మాకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి స్పందన లేదు. దాదాపు 18 ఏళ్ళ నుంచి మీకు ఆగినాయి. 18 నెలల నుంచి మేము ఇట్లనే ఆఫీస్ లో పోతున్నాం, పని చేస్తున్నాం, వస్తున్నాము. అప్పుడు ఇవ్వాల్సిన ఆర్డర్ కనీసం ఇప్పటి వరకు ఇవ్వలేదంటే మేము కంటిన్యూగా ఆఫీస్ లో పోతున్నాం. అప్పుడు 20,000 మంది చేయాల్సిన పని ఇప్పుడు 3,797 మంది మాత్రమే చేస్తున్నాం వర్క్ ఎంఆర్ఓ ఆఫీసులలో. ఖచ్చితంగా ఒక్కరోజు పోకపోయినా కూడా ఊకోరన్నా ఎవరు, మేము ప్రతిరోజు వెళ్తాం, ప్రతి మండలం నుంచి ప్రతి ఒక్కరం వెళ్తాం మేమైతే. ఇప్పుడు మీకు వచ్చే జీతం 10,000 అయినా కానీ మీరు అంటే ఇప్పటికైనా పర్మనెంట్ అవుతుందని నమ్మకంతో చేస్తున్నాం. అవుతుందని చెప్పి మేము ఇంత దూరం నుంచి మినిస్టర్లకు ఇచ్చినాము, ఎమ్మెల్యేలకు ఇచ్చినాము, ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వస్తూనే ఉన్నాం అన్న మేమైతే. కానీ ఇప్పుడు కూడా మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరికి కనీసం దగ్గర మేము 20,000 మంది వచ్చినాం. 20,000 మందిలో 4 మిగిలిపోయినాం అన్న. మొత్తం ఎక్కడికక్కడికి పోలీసులు మొత్తం వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము 4 మిగిలిపోయినాం. మేము 4 మిగిలిపోయినాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాం అన్న. మేము కూడా వెళ్ళిపోతాం. మా పరిస్థితి ఏందన్నా, కనీసం ఇట్లానన్నా అర్థం చేసుకోవాలి కదా. ఎంతసేపు అని చెప్పి మేము ధర్నాలకు అట్లా కూడా దిగుతలేము కదా. మా బాధ లేదా మేము చెప్పుకుందామని వస్తున్నాము. కనీసం ఈ బాధలు చెప్పుకునే హక్కు కూడా మాకు లేదా. జీవో లెక్క ప్రకారం మేము కొట్లాడుతున్నాము. గవర్నమెంట్ జాబ్ అన్నప్పుడు మేము ఖచ్చితంగా మా తల్లిదండ్రుల మా జాబ్ మాకు రావాలని చెప్పి కొట్లాడినప్పుడు మాకు కొట్లాడే హక్కు కూడా లేదా మాకు. కొట్లాడటం అంటే మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడి అని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేశారు. పోయినా మనం అందరు చేసినాము. కాకపోతే కొద్దిసేపు కూర్చున్నాము. కూర్చున్న కొద్దిసేపటికే మా వాళ్ళని అందరు తీసుకెళ్లిపోయారు. మేము గత 5 మంది మిగిలిపోయినాము. మరి ఏ మినిస్టర్ వచ్చి మాట్లాడండి? ఏ మినిస్టర్ రాలేనా, చూస్తూనే వెళ్ళిపోయారు అంతే. ఏ మినిస్టర్ మాట్లాడిరా? మాతో ఎవ్వరు మాట్లాడలే. మేము అక్కడికి పోయిన తర్వాత ఏమనుకున్నామంటే సార్ తోటి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పి మేము వెళ్ళినాం అన్న. కానీ మాకు అక్కడ మాట్లాడే పరిస్థితి కూడా వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు మమ్మల్ని చూసుకుంటా. మేము అక్కడే కూర్చున్నాము. మేము రంగారెడ్డి డిస్టిక్ అన్న. మేము యాచారం మండల్ విఆర్ఈ. మరి ఇప్పుడు మొత్తం కూడా మీరు లేనిదైతే ఏది జరగదు. అంటే సర్టిఫికెట్లు కానించి మున్సిపల్ కానించి రెవెన్యూ సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ కానీ మొత్తం కూడా మీ చేతిలో ఉంది. మరి మీకెందుకు ఎట్లాంటి పరిస్థితి వచ్చింది? మీకు ఎట్లాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే జీవో ఇచ్చినప్పుడు అయితే అప్పుడు కేసీఆర్ సార్ జీవో ఇచ్చిరు. గత 18 నెలల నుంచి ఇంకా ఇస్తారేమో అని చెప్పి మేము వెయిట్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. నెక్స్ట్ మంత్ అంటారు, నెక్స్ట్ మంత్ మాట్లాడదాం అంటారు, అక్కడ అయిపోతుంది. ఇంకో నెక్స్ట్ మంత్ టైం ఇవ్వరు అంటారు, ఆ నెక్స్ట్ మంత్ అయిపోతుంది. అట్లా గడిచిపోతూనే ఉంది. ఇంకా మాకు కూడా ఓపిక లేదు. ఇక సరే చూద్దాం అని చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చి మేము ఇక్కడ మినిస్టర్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చేసినాం. మేము అందరం ప్రతి డిస్టిక్ నుంచి వచ్చినాం అన్న. దగ్గర 2,000 మంది వచ్చినాం మేమైతే. ఖచ్చితంగా వచ్చినాం. మేము అంత మంది వచ్చినా కూడా లాస్ట్ కు మేము 5-6 మంది మిగిలినాం అన్న. మొత్తం వేసుకొని పోయారు అందరినీ. ఏమన్నా అసలు దగ్గర వేసి ఉంటారన్నా. ఫైనల్ గా మరి రేవంత్ రెడ్డి సర్కార్ కు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదన్నా, మేము జెన్యున్ గా అడుగుతున్నాము. మా జీవో లెక్క ప్రకారం అయితే 8185 జీవో లెక్క ప్రకారం అయితే మేము 3,797 మంది ఉన్నామన్నా. 20,000 మందిలలో 16,000 మంది పోయిర్రు. మేము 3,797 మంది ఉన్నాం. అదే జీవో లెక్క ప్రకారము మాకు ఆర్డర్ కాపీలు మా తండ్రులవి మా అమ్మ వాళ్ళవి మాకు ఇస్తే మేము సంతోషిస్తామని చెప్పి ఆయన వేడుకుంటున్నాం.